రాష్ట్రంలో గత 5 ఏళ్లలో జరిగిన ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని జనసేన నాయకుడు జీవీఎంసీ 22వ వార్డు కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ బీచ్ రోడ్ లో పెట్టేటువంటి విధంగా జనసేన పార్టీ కృషి చేస్తుంది. భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి ఒక గౌరవం అందుకున్నటువంటి పద్మ విభూషణ్ అందుకున్నటువంటి రామోజీరావు గారికి భారతరత్న ఇవ్వాలి. భారతరత్న ఇచ్చి రామోజీరావు గారిని, తెలుగు జాతిని, గౌరవాన్ని కాపాడే విధంగా మనం ఖచ్చితంగా కృషి చేయాలని చెప్పి యావత్ తెలుగు ప్రజలందరికీ కూడా నేను విన్నవించుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం అంటే ఒక దేవాలయం. ఆంధ్ర విశ్వకళామి తల్లి ఒడిలో చదువుకున్నటువంటి ఎంతో మంది మహానుభావులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నత శిఖరాల్లో ఉన్నాయి. ఇవాళ వాళ్ళు సేవలు అందిస్తున్నటువంటి విజ్ఞులు ఉన్నారు. 100 ఏళ్ళు పూర్తి కావస్తుంది ఆంధ్ర విశ్వవిద్యాలయ జయంతి ఉత్సవాలు జరుపుకోబోతా ఉన్నాం. అటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో, ఆంధ్ర విశ్వవిద్యాలయ చరిత్రలో ఏ ఉపకులపతి కూడా ఇప్పుడున్నటువంటి ప్రసాద్ రెడ్డి చేసినటువంటి నియామకాలు కానీ, ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఒక రాజకీయ పార్టీ కార్యాలయంగా మార్చిన విధానం కానీ, పెద్ద ఎత్తున కుంభకోణం పాల్పడ్డారు. ప్రసాద్ రెడ్డి స్టిఫెన్లు, టీడీఆర్ఎఫ్ ముసుగులో వీళ్ళకి కావాల్సినటువంటి తొత్తులకి వాళ్ళు పిహెచ్డి అడ్మిషన్లు ఇచ్చేసి వీళ్ళు దోచేశారు మొత్తం అంతా. అసలు ఈ ప్రిజం కాలేజీ ఎవరిది? వెల్ఫేర్ కాలేజీ ఎవరిది? ప్రసాద్ రెడ్డి బినామీగా ఆ 2 కాలేజీలు నడుస్తున్నాయి అని చెప్పి బయట వాళ్ళ అనేకమైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ప్రిజం కాలేజీ, వెల్ఫేర్ కాలేజీ కేంద్రంగా రీవాల్యుయేషన్ పేరుతో పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. సాక్షాత్తు విజయనగరం నుంచి మహారాజా కాలేజీ నుంచి బస్సు వేసుకొని విద్యార్థులు వచ్చి ఇక్కడ రీవాల్యుయేషన్ పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారు మా దగ్గర అని చెప్పి ఫిర్యాదులు చేశారు. కేసులు కట్టమని చెప్పి వీళ్ళు చెప్పారు. ఇంకో విషయం, పూర్వ విద్యార్థుల పేరుతో అవిమి అని చెప్పి ఒక ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో ఆ యొక్క ఆర్గనైజేషన్ కి పూర్వ విద్యార్థులు అంటే యూనివర్సిటీ చదువుకొని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు 1000 రూపాయలు కలెక్ట్ చేసుకొని వాళ్ళ ఆ డబ్బుల్ని యూనివర్సిటీ యొక్క అవసరాల కోసం వాడతారు. కానీ ప్రసాద్ రెడ్డి ప్రస్తుతం ఉన్న విద్యార్థుల దగ్గర జాయినింగ్ ఎప్పుడే అంటే సుమారు 15,000 మంది విద్యార్థులు ఉంటారు. 1000 రూపాయలు కలెక్ట్ చేసి చదువుకుంటున్న విద్యార్థుల దగ్గర ఆ యొక్క అల్యూమి నిధుల్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారు, ఏ విధంగా సద్వినియోగం చేశారు, శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా అని చెప్పి, రూసా నిధులను దుర్వినియోగం చేశారని చెప్పి పదే మేము వాస్తవాలతో మేము మాట్లాడుతున్నాం. వీసీ ప్రసాద్ రెడ్డికి, స్టిఫెన్లకి చిత్తశుద్ధి ఉంటే రూసా నిధుల మీద శ్వేతపత్రం విడుదల చేయాలి. యూజీసీ నిధులు ఏవైతే వస్తాయో ఆ యూజీసీ నిధులు ఏవైతే వీళ్ళు ఖర్చు పెడతా ఉన్నారో ఆ యూజీసీ గ్రాంట్స్ ఏవైతే వచ్చాయో యూజీసీ గ్రాంట్స్ మీద పూర్తి స్థాయిలో శ్వేతపత్రం ఈ యొక్క ప్రసాద్ రెడ్డి స్టిఫెన్లు విడుదల చేయగలరా?